బోయపాటి గారి సినిమాల్లో ఫిమేల్ సెంటర్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక క్యారెక్టర్ పెట్టండి హీరోయిన్కి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే ఇంపార్టెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఎటువంటి రోల్ పోషించబోతున్నారు? యా, మై క్యారెక్టర్ ఇస్ అంటే నాకు ఇచ్చిన ఈ క్యారెక్టర్ సో బ్లెండెడ్ ఇన్ టు ద స్టోరీ. షీఈస్ ఇంపార్టెంట్. అంటే ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ని తీసేస్తే దట్ యునో దట్ వన్ సీక్వెన్స్ విల్ నాట్ బి కంప్లీట్ అన్నట్టు డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ దెన్ అనదర్ థింగ్ ఇస్ దట్ యు నో హిస్ విషన్. మనం ఒక నార్మల్ స్టోరీ వింటే ఒక రియలిస్టిక్ కొన్ని చిన్న పల్లెటూరు అట్లాంటి స్టోరీ వింటే మనకి ఒక విషన్ ఉంటుంది. ఓకే, దే ఆర్ గోన్ షూట్ లైక్ దిస్, ఇలా పెడతారు యాంగిల్స్ అన్ని, ఒక చిన్న ఐడియాలైనా. సో హియర్ హిస్ విషన్ ఇస్ ఆల్వేస్ బిగ్ స్కేల్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన నరేట్ చేసే ఎప్పుడు కూడా ఇలా మనం ఇలా మనం ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ విలేజ్, అలా ఒక కార్. సో ద వే హీ నరేట్స్ ఇస్ ఆల్సో విల్ ఫీల్ దట్ వీఆర్ సీయింగ్ దిస్ బిగ్ సినిమా. So so it's a very interesting character. నేను మన పాప హర్షాలి, I'm connected to Harshali. So that's how my character will come into the storyline. సూపర్. అంతవరకు నాకు చెప్పొచ్చు. కుంభమేళాలో కూడా షూట్ చేస్తుంటున్నారు? నేను చేయలేదు. ఐ ఆస్క్డ్, అంటే నో కుంభమేళా తర్వాత టీమ్ అక్కడికి వెళ్ళి షూట్ చేసి దిస్ ఐ డిడ్ మిస్టేక్ దేర్. దే వెంట్ వెళ్ళే ముందు వాళ్ళు కాల్ చేశారు that they are going to Kumbh Mela. They will call me after, they will have a meeting after they come back. Then I plan to go some other date. So when the team అక్కడికి వెళ్ళి ఆ విజువల్ షూట్ చేసి హైదరాబాద్కి వచ్చి నాతో మీటింగ్ చేసి ఆ మీటింగ్ తర్వాత నేను వెళ్ళా. ఓకే. యా, అంటే ఇద్దరు బాలకృష్ణతో ఉన్నారు మీరు, ఇద్దరు డ్యూయల్ రోల్ కదా? అంత వద్దు అంత డీటెయిల్స్ వద్దు అసలు.